బిగ్ బాస్ సీజన్ 8 లో మరో వీకెండ్ వచ్చింది. ఇక వీకెండ్ వచ్చిన హోస్ట్ నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి ఆ తర్వాత నిఖిల్ దగ్గరకు వచ్చి ఆగారు. నిజంగా నిఖిల్, నీ ఆట చూస్తుంటే చూడముచ్చటగా ఉందయ్యా, అంతేకాదు ఏముందయ్యా నీ ఆటలో ఈ గ్రేస్ అంటూ చప్పట్ల కొట్టి మరీ నిఖిల్ ని ప్రశంసించారనే చెప్పాలి. ఈ కిందలో భాగంగా నిఖిల్, చాలా రోజులైంది కదా గేమ్ ఆడేటప్పటికి అంటే, అవును సార్, దాదాపు 3 వారాలు పైనే అయిపోయింది. నా గేమ్ ఏంటనేది ఫైనల్కి వచ్చేస్తున్నా సరే చూపించలేకపోయాననే ఒక బాధ, టెన్షన్ అయితే నాలో ఉంది. కానీ ఎట్టకేలకు నాకు రితికా గారు ఇచ్చిన ఛాన్స్ వల్ల నేను గేమ్ ఆడగలిగాను. అంటే ప్రతి ఒక్కరికి ఛాన్స్ వస్తుంది నిఖిల్, కానీ కొంచెం టైం పడుతుంది. ఏదేమైనా సరే నువ్వు ఏదైతే ఫినాలి టాస్కులు ఆడావో అది నెక్స్ట్ లెవెల్ అనే చెప్తాను. అంతేకాదు ఒకనొక టైంలో నీకు కాలుకి దెబ్బ తగిలింది కదా, చూపించు అనేసరికి చూపించాడు నిఖిల్. అయ్యో పెద్ద దెబ్బే కదా నిఖిల్ కాలికి, అయినా లాస్ట్ టాస్క్ లో ఎలా పార్టిసిపేట్ చేసావు అని అడిగితే దీనికి నిఖిల్ బదులుగా గేమ్ ఆడాలి కదా సార్, ఇంకా 2 వారాలు మాత్రమే ఉంది. ఈ 2 వారాల్లో నా గేమ్ జనాలకి చూపించాలి కదా, అందుకే ఏదేమైనా పర్వాలేదు ఫైనల్లో టికెట్ ఎలాగైనా కొట్టి ఫైనలిస్ట్ అవుదాం అనుకున్నాను సార్, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా కుదరలేదు. గాలి వల్ల నా ఫజిల్స్ కింద అడిపోయినాయి. అంటే ఏదేమైనా నిఖిల్, నువ్వు ఆడే ఆట తీరుందో చూడు, నిజంగా సెల్యూట్ చెప్పాల్సిందే. ఆఖరికి నీ కాలికి అంత పెద్ద దెబ్బ, అది కూడా రక్తం కారినా సరే నువ్వు దాన్ని లెక్క చేయకుండా మళ్ళీ పరిగెట్టి గేమ్ వచ్చినా సరే నువ్వు భలే ఆడేవు చూడు, సూపర్ అయ్యా. ఏదేమైనా హౌస్లో ఇలాగా గేమ్స్ ఆడేవారు ఎవ్వరూ లేరని నేను అంటాను. మరి మీరు అంటారంటే ఇంతలోకి రోహిణి, నిజమే సార్, నిఖిల్ లాగా గేమ్స్ అయితే ఎవ్వరూ ఆడలేరు, దానికి నేను కూడా అగ్రి అవుతానంటూ రోహిణి కూడా చెప్పింది. మరి మొత్తానికి ఫైనలిస్ట్ కాకపోతే ఏముంది, నువ్వు ఫైనల్లో ఉంటావులే నిఖిల్, నీ ఆట జనాలు చూస్తున్నారు కదా, ఏం పట్టించుకో మాకు. అవును, ఎందుకు డల్గా ఉన్నావు ఈ మధ్యన, యష్మి వెళ్ళిపోయిందని అంటే, అచ్చా అలా ఏమీ లేదు సార్, కొన్ని రోజుల నుంచి నాకు బాగాలేదు, దానితోడు ఈ కాలుకి దెబ్బ తగిలిన తర్వాత మరీ పెయిన్ఫుల్ అనిపిస్తుంది. అంటే సరే నీకోసం నేను మెడికల్ రూమ్కి పంపిస్తాను బిగ్ బాస్కి చెప్పి అంటే, ఓకే సార్, ఆ కాలుకి కట్టించుకుంటూ నాగార్జున గారు నిఖిల్కి చెప్తే సరే సార్ అంటూ నిఖిల్ అన్నాడు. మరి మొత్తానికి నిఖిల్ ఆటకి సెల్యూట్ చేసిన నాగార్జునపై మీరేమంటారు? నిజంగా చెప్పాలి అంటే టికెట్ ఫినాలి టాస్క్ లో నిఖిల్ ఇరగదీశాడనే చెప్పాలి. కానీ లాస్ట్ టాస్క్ లో పాపం గాలేయడం వల్ల ఆ ఫజిల్ అన్ని కింద పడిపోయినాయి అని చెప్పాలి, లక్ ఫేవర్ చేయలేదనే. మరి మీరేమంటారు? నాగార్జున గారు నిఖిల్ మీద మాట్లాడిన మాటలు కరెక్ట్ అని మీరు భావిస్తారా లేదా అనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.